Sir, I request our additional commandant Sri Nageswarappa Garu as our chief guest to come on to the dais and occupy his valuable seat. His hectic schedule, sir accepted our invitation. Sirisha class 10th is honoring sir with okay. Sirisha ma. Thank you. By Vaishnavi 10th class. Sir, our beloved MEO, retired MEO Siddhamatam Shankaraya sir is requested to come on to the dais and occupy his valuable seat by Bhagya sir. By Bhagya. To the dais. Sir, PSTU state leader Sri Jamal Reddy sir is requested to come on to the dais and occupy his seat by Charmita honor with bouquet sir. Sir, our PF teacher Rahman sir is requested. ఈరోజు మన హెడ్ మాస్టర్ గా పనిచేసి సుదీర్ఘమైనటువంటి తన ప్రయాణంని సూపర్ యాన్యుయేషన్ అనేటువంటి క్రియ ద్వారా రిటైర్డ్ అవుతూ సండే కావడంతో వర్కింగ్ డే రోజు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయ బంధుమిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరికీ కూడా మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులుగా ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గారు అయినటువంటి మన నాగమూరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాము. పిల్లలందరూ కూడా శైలు అండ్ భవ్య క్లాస్ త్వరగా రావాలమ్మా. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతాప్ రెడ్డి హెడ్ మాస్టర్ సార్ కూడా వేదిక మీదకి రావాలి. బాగ్రాపేట జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారిని కూడా లక్ష్మీకేశవ మేడం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరొకసారి అందరికీ నేను స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట సభాధ్యక్షుల వారి పలుకులతో ప్రారంభించవలసిందిగా మన గౌరవనీయులు నాగమూరెడ్డి గారు ఇన్ఛార్జి హెచ్ఎం వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవనీయులు గారికి, మన హెడ్ మాస్టర్ జాఫర్ షరీఫ్ సార్ గారికి, జాఫర్ సార్ గారికి, హెడ్ మాస్టర్ మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి,
ఎంఈఓ రిటైర్డ్ ఎంఈఓ శంకరయ్య గారికి, జమ్మారెడ్డి గారికి, అందరికీ మరియు వేదికగా ఉన్నటువంటి కూడా ఆ వందనములు. జాబ్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా చేరి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది తర్వాత హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొంది ఎంఈఓగా చేసి తర్వాత హెడ్ మాస్టర్గా వచ్చి ఇప్పుడు ఈ స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో మేము ఆయన అంకిత భావంతో గౌరవంగా వందన సమర్పించుకుంటున్నాం. మామూలుగా అయితే రిటైర్డ్ అయితే కూడా ప్రతి ఒక్కరికి బాధగా ఉంటుంది. కానీ 42 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ ఉద్యోగ బాధ్యతలు ఎక్కడ కూడా అంతపాటు కూడా అనిపించుకోకుండా తన సర్వీస్ అంతా కూడా ఎక్కడ కూడా సభా సర్వీస్ చేసినటువంటి ఆయన రిటైర్ అయితే ఒక పక్క బాధ ఉన్నా కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐశ్వర్యం వస్తుంది రిటైర్ అయిన తర్వాత, ఆరోగ్యంగా బాగున్నాడు, అష్ట ఐశ్వర్యాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తన యొక్క పుత్రులు పుత్రిక అందరూ కూడా సెటిల్ అయిపోయినారు. కాబట్టి ఆయన చాలా హ్యాపీగా రిటైర్ అవుతున్నాడు. కాబట్టి ఆయన మనం బాధపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా సంతోషంగా పంపించాలి. యాక్చువల్గా అయితే సర్వీస్లో ఉండి మన స్కూల్ నుంచి మనం పోతాం కాబట్టి మనకు చాలా బాధగా ఉంటుంది. మన గవర్నమెంట్ 2 గవర్నమెంట్ల వల్ల మనం 4 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఉంటాం. ముందు గవర్నమెంట్ 2 ఏళ్ళు, తర్వాత గవర్నమెంట్ 2 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి 4 ఏళ్ళ గేట్స్ పీరియడ్ కూడా సారు దిగ్విజయంగా చేయించుకొని ఈరోజు రిటైర్ అవుతూ ఉన్నాడు. కాబట్టి అందుకు మనము చాలా హ్యాపీగా ఆయన రిటైర్మెంట్ చేపిస్తూ పంపించాలి. కాబట్టి సార్ గురించి ఒకసారి మనం చెప్పుకోవాలంటే ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా ఎప్పుడు చిరునవ్వే. అలా మేడం గారు కూడా చిరునవ్వు విన్నట్టు ఉంది. లేకుంటే ఏదన్నా రాని సమస్య రాని చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. అది ఆ సమస్యను ఏం సార్ అంటే ఏమైతే కానీలే ఏం కాదు అని చెప్పేసి కాకుండానే పోతాను. కాబట్టి దీనికి పులిబాదులు ఉంటే వీధిలో కూడా పులిబాదులు ఉంటారు. మామూలుగా మనకి ఇప్పుడు ఉండేది సమస్య ఏంటంటే ఇంట్లో పులిబాదులు ఉంటాయి, వీధిలో పులిబాదులు ఉంటారు. కానీ ఇంట్లో పులిబాదులు ఉండేవాడు వీధిలో కూడా పులిబాదులు ఉంటాడు. ఇది మన సార్కు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే మేడము చాలా బాగా సార్లు చూసుకునేవాడు. ఎప్పుడైనా చూడు ఒక చిరునవ్వు అవుతాడు. ఆ నవ్వును చూస్తానే ఎవరైనా కోపంగా వచ్చినప్పుడు కూడా హ్యాపీ అయిపోతాడు. సార్ ఫస్ట్ నాకైతే 86, 87 నుంచి తెలుసు సార్, మేము ఉద్యోగం చేయడం నుంచి కూడా. ఎందుకంటే మేము చెన్నూరులో ఉన్నప్పుడైనా సారు 10th క్లాస్ ఇంగ్లీష్ చెన్నూరుకి వస్తాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము మా మధ్య బంధం అనేది పోలే. అప్పుడైతే 86 నుంచి ఏ విధంగా ఉండమో ఇప్పుడు కూడా అట్టే ఉండము. కాబట్టి ఆయనకు ఆరోగ్యం బాగుంది, ఐశ్వర్యం ఉంది, కూతురు కూడా కూతురు బాగుంది, అల్లుడు బాగున్నాడు, కుమారులు 2 ఎంప్లాయీసే, కోడలు 2 ఎంప్లాయీసే, మనమల్లు మనమరాలతో అందరితో హ్యాపీగా ఉన్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఉమ్మడి కుటుంబం వాళ్ళది. 8 మంది అన్నదమ్ముళ్ళు, ఒక సిస్టరు, 9 మంది ఇప్పటికి కూడా ఒకే క్యాంపస్లో ఉండేవాళ్ళంతా. అది మనకు ఆనందంగా ఉండేది. మొత్తము వాళ్ళు మామూలుగా జనాభా మనం పెట్టుకోకుండా ఓటర్స్ 40 ఓటర్స్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది చూస్తే మనకు ఇప్పుడైతే ఎవరు లేరు. పెళ్ళి ఏదైనా ఎక్కడ పక్కన పెట్టాలని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ఆయన పెళ్లి చేసుకుని కూడా దాదాపు 40 years అవుతుంది. అయినా ఇప్పటికీ కూడా అందరూ కలిసిపెట్టున్నా అంటే వాళ్ళ యొక్క ఐక్యమత్యం ఏ విధంగా ఉందని మనం ఒకసారి నెమరు వేసుకుంటే అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి సార్ల గురించి మనోళ్ళు ప్రత్యేకంగా చెప్తారు. నేనైతే కన్నా ఈ మాటలు చెప్పి సభను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గట్టిగా ఒకసారి సభాధ్యక్షుల వారు చాలా చక్కగా ఒక మిత్ర స్వభావి మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ రోజు నవ్వుతున్నారు అంటే ఆయన గుండెల మీద చేసుకొని ఆయన సర్వీస్ నేను చక్కగా నిర్వర్తించాను అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఆ రోజు పడిందంటే, గతంలో ఒక మానవుని సగటు వయస్సు చాలా తక్కువగా ఉండేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత భారతదేశంలో సగటు వయస్సు గణనీయంగా పెరిగి దాదాపుగా 75 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు 75 సంవత్సరాలు రిటైర్డ్ అవుతారు వాళ్ళు, వాళ్ళ సర్వీస్ని చక్కగా నిర్వర్తించారనేటువంటి దానికి ఈరోజు చిహ్నం. తదుపరి కార్యక్రమంలో భాగంగా సమయము తర్వాత వేరే అవసరాల నిమిత్తము అన్యదా భావించద్దండి. మన PSTU లీడర్ అయినటువంటి గౌరవనీయులు మిత్రులు లెక్కల జమాల్ రెడ్డి సార్ గారిని సార్ను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ సార్. ఈరోజు లెఫ్టినెంట్ సార్ పెద్దలు అలాగే నాగేశ్వరరావు గారికి, మాజీ ఎంఈఓ సిద్ధవటం శంకరయ్య సార్ గారికి, మాజీ ప్రధానోపాధ్యాయులు మరియు హెచ్ఎం అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి సార్ గారికి, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ సార్ గారికి, రాజగోపాల్ రెడ్డి సార్ గారికి, మేడం వాగరవి లక్ష్మీకృష్ణ గారికి, మా మిత్రుడు ఆప్తుడు మూర్తి, ఇక్కడ ఉన్న నాతోటి ఉపాధ్యాయులకు, జాబర్ సార్ బంధువులకు అందరికీ ఉద్యోగాలను తెలియజేసుకుంటూ, పిల్లల ఆశీస్సులు తెలియజేసుకుంటూ, జాబర్ సార్ చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం అనేటువంటిది ఉండదు. అపజయం ఉన్నకాడ కూడా విజయం సాధ్యమైనటువంటిది ఏంటంటే కనుక ధైర్యం, దాన్ని కోల్పోకూడదు. ఆ చిరునవ్వు అనేటువంటిది కూడా మంచి చూస్తానే ఆ చిరునవ్వు అనేటువంటిది ఆహ్వానించేటువంటిది, దానికి ఒక చిహ్నం అనేటువంటిది చెప్తున్నాం. అలాగే 42 సంవత్సరాలు నిజంగా ఒక జీవిత సర్వీస్ పూర్తి చేయడం అంటే ఎటువంటి ఎర్రర్ లేకుండా, తర్వాత ఎక్కడ వివాదాస్పదం లేకుండా, ఎక్కడ పని చేసినా చెన్నూరు పని చేయి లేదా వీరపల్లి పని చేయి, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కమలాపురం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బెటాలియన్, ఎక్కడ కూడా మిత్రుడు సారు లేకుండా రిటైర్డ్ అయినటువంటిది నిజంగా మనం అందరం కూడా సంతోషదగ్గ విషయం. మిగిలినటువంటి శేష జీవితం అయితే కాదు, కానీ పదవీ విరమణానంతరం కుటుంబానికి కానీ లేదా ఏదైనా ఉంటే కనుక చేసుకొని ఆరోగ్య ఐశ్వర్యాలతో అట్లా ఉన్నాయి. అయినా కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు జాఫర్ సార్ గారికి మరియు ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జి నాగమోహన్ రెడ్డి గారికి మరియు వారి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వండండి సార్. థ్యాంక్ యూ సార్. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్ గురించి చెప్పారు. తర్వాత పాఠశాలలో మొట్టమొదట స్టూడెంట్స్ని రెస్పెక్ట్ చేయాలని ఉద్దేశంతో కుమారి నందిని 10th క్లాస్ స్టూడెంట్ నందిని రావాలమ్మా, త్వరగా రావాలి. Good morning to our headmaster sir and all of the teachers. First of all, we are gathered here our headmaster sir retirement function. We shall miss your kind and gentle ways, your nobility and integrity of undying impressions of your minds, and congratulations of your retirement function of enjoy and peaceful life. And thank you sir, thank you one and all. కుమారి నందిని కూడా చాలా క్లుప్తంగా ఆ అమ్మాయి భావన గట్టిగా ఒక్కసారి అమ్మాయికి చెప్పండి కొట్టండి. తర్వాత కుమారి శిరీష 10th క్లాస్. శిరీష ఏది శిరీష లేదా? ఇటువంటి అనుభవము, ఆయనతో మన సాంగత్యం గురించి పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మొట్టమొదటిగా గౌరవనీయులు శ్రీ ఎస్ సమీర్ బాషా హిందీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఉద్యమాభినందనలు, విద్యార్థులకు ఆశీస్సులు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆయనకు నేను పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సారు ఈ పాఠశాలకు వచ్చి దాదాపు 1 సంవత్సరం ఇలా సార్, 1 సంవత్సరం నుంచి సార్తో మేము కలిసి పనిచేశాము. చాలా మంచి వ్యక్తి, సహృదయుడు, ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించేవాడు, ప్రతి ఒక్కరితో బాగా కలిసిమెలిసిపోయేవాడు అనమాట. ఆ విధంగా సారు ఈ పాఠశాలను రన్ చేయడం జరిగింది. మరి 42 సంవత్సరాలు ఆయన పదవి కాలం అంటే నిజంగా చాలా సుదీర్ఘమైన ప్రయాణము. మరి ఆ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఎవరికైనా కూడా వచ్చేవి పోయేవి 3. ఒకటి పేదరికం వస్తుంది పోతుంది, వ్యాధి వస్తుంది పోతుంది, డబ్బులు వస్తాయి పోతాయి, అది ప్రతి ఒక్కరు అనుభవించాల్సినటువంటిదే. అదేవిధంగా వచ్చిన వదిలిపోనివి 3. ఒకటి కీర్తి, మనం సాధించినటువంటి కీర్తి మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు పోదు. మనం సంపాదించినటువంటి జ్ఞానం
మనం సాధించినటువంటి విద్య. ఈ మూడు, ఒకటి కాలము, రెండవది యవ్వనము, మూడవది పరువు. వెంట వచ్చేవి మూడు: పాపము, పుణ్యము, మన నీడ. సాధారణంగా ఎన్ని మతాలున్నా అసలైన మతం ఒక మానవత్వం. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. వీటన్నింటికి ప్రతిరూపమే మన రిటైర్డ్ హెచ్ఎం గారు అయినటువంటి జాఫర్ సార్ గారికి ఒక్కసారిగా మనం అందరం కూడా ఇన్ని క్వాలిటీస్లో ఏది కూడా తగ్గకుండా సమయం పాటించి ఆయన 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. తదుపరి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు శ్రీ రామసుబ్బారెడ్డి గారు ఎస్ఏ ఇంగ్లీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రామసుబ్బారెడ్డి సార్. గౌరవనీయులైనటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీ రాఘవన్ రెడ్డి సార్ గారికి, అలాగే ఈరోజు ఇంతవరకు మన పాఠశాలలో పనిచేసి మన హెచ్ఎంగా మనం బరువు బాధ్యతలని తీసుకున్నటువంటి ఈ మధ్యనే రిటైర్ అయినటువంటి మన హెచ్ఎం సార్ గారికి, అలాగే మన అడిషనల్ సూపరింటెండెంట్ సారు నాగేశ్వరరావు సార్ గారికి, అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరరావు సార్ గారికి నా ప్రత్యేక అభినందనలు చెప్పుకుంటున్నాను. అలాగే వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి అలాగే అతిథులకు కూడా నా ధన్యవాదాలు. ఇంకా మనం మన సార్ గారిని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఒక 2 విషయాలు చెప్పాలి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సారు నేను ఇక్కడికి రాకముందే సారు నేను కొలీగ్స్.